प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये अगजानन पद्मार्कं गजानन अहर्निशम् अनेकदं तं भक्तानां एकदन्तम् उपास्महे एकदन्तम् उपास्महे। ओम गजाननाय नमः। ओम वरसिद्धिविनायकाय नमः। ओम मंगलप्रदाताय नमः। ओम पार्वती प्रियतनुजाय नमः। శ్రీరాధాయ నమః. నిన్న మనం త్రిజట స్వప్న వృత్తాంతం మనం విన్నాం కదా. ఆవిడ చెప్పడం వలన వీళ్ళందరూ భయపడిపోయారు, రాక్షస స్త్రీలందరూ. ఆ భయపడిపోయి అమ్మో ఏం జరుగుతుందో ఏమో అని ఇంకా వాళ్ళు కూడా కాస్త ఆలోచనలో పడి కొంచెంసేపు అయిన తర్వాత నిద్రలోకి వెళ్ళిపోయారు. ఆ సీతాదేవి ఆ రాక్షస స్త్రీల యొక్క భయంకరమైనటువంటి స్వరూపాలకి, ఆ భయంకరమైనటువంటి మాటలకి భయపడి విపరీతంగా దుఃఖితైపోయి ఆవిడ చాలాసేపు అలా ఏడుస్తూనే ఉంది. కొంచెం సేపు అయిన తర్వాత ఆవిడ అనుకున్నదిట, ఉద్బంధనేన నా మోక్షే శరీరం రాఘవం వినా జీవితేన ఫలం కిం శ్యాన్మయ రక్షో అభిమధ్యతః. ఇక నేను నా స్వామి అయినటువంటి రాఘవుడు నా దగ్గర లేకపోతే నేను ఇక్కడ ఈ రాక్షస స్త్రీల దగ్గర ఉంటే నేను ఉండడానికి అసలు అవసరం ఏమిటి? ఎందుకు ఉండాలి? దానికి ఫలం ఏమిటి? చిచి. ఇప్పుడు దీర్ఘావేణి మమాత్యర్థముద్బంధాయ భవిష్యతి. నాకు పొడుగాటి జడ ఉన్నది, అంటే నా వేణి, నా కేశపాశం చాలా పెద్దది, అంత పొడుగ్గా ఉంది. దీర్ఘావేణి మమాత్యర్థ ఉద్బంధాయ. ఉద్బంధాయ అంటే ఉరి వేసుకుంటాను నేను. ఇక దీనికి చక్కగా నా ఉరి వేసుకోవడానికి నాకు ఇది తాడులాగా నా యొక్క కేశపాశమే ఉపయోగపడుతుంది అని ఏవం నిశ్చిత బుద్ధిం తాం మరణాయాధ జానకి. ఇంకా దీంతో నేను ఉరి వేసుకొని చచ్చిపోతాను అని ఆవిడ అనుకున్నది. అలా అనుకుంటూ ఉంటే ఈయన మీరు చూస్తున్నాడు కదా, కాసేపు ఆలోచించాడు. ఆలోచించి విలోక్య హనుమాన్ కించిత్ విచార్యైతదభాషతః. కొంచెంసేపు ఆలోచించి మాట్లాడాట. ఎట్లా? శనైహి శనైహి అంటే మెల్లగా మెల్లగా. సూక్ష్మరూపో జానక్యాః శ్రోత్రగం వచః. జానకీదేవికి మాత్రమే వినిపించేటట్లుగా నెమ్మదిగా మెల్లగా మాట్లాడాడు. ఇక్ష్వాకు వంశ సంభూతో రాజా దశరథో మహాన్. ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి వాడు మహాత్ముడైనటువంటి రాజా దశరథుడు ఉన్నాడు. అయోధ్యాపతిస్తస్వ చత్వారో లోక విశ్రుతః. లోక విశ్రుతులైనటువంటి 4 కుమారులను కన్నాడు ఆయన. అయోధ్య నగరానికి రాజైనటువంటి వాడు. పుత్రా దేవసమా సర్వై లక్షణైరుపలక్షితాః. వాడు ఆ పుత్రులు దేవసమానులు. అలాంటి వాళ్ళని అన్ని లక్షణాలు, సర్వై లక్షణాలు, అన్ని గొప్ప గుణాలన్నీ కలిగినటువంటి వాళ్ళతో ఉన్నటువంటి వాళ్ళు నలుగురు సకల సద్గుణ లక్షితులు అన్నమాట. వాళ్ళు ఎవరయ్యా అంటే రామశ్చ లక్ష్మణశ్చైవ భరతశ్చైవ శత్రుహ. అంటే శత్రుఘ్నుడితో సహా లక్ష్మణుడు. వాళ్ళలో జ్యేష్ఠో రామ, జ్యేష్ఠుడైనటువంటి రాముడు. పితుర్వాక్యా దండకారణ్య
అమాగతః దండకారణ్యంలోకి వచ్చాడు పితృవాక్యాన్ని పరిపాలించడం కోసం. లక్ష్మణేన సహ భ్రాత్రా సీతయా భార్యయా సహా లక్ష్మణుడితో సహా తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో సహా సీతతో సహా వచ్చాడు. ఉవాస గౌతమీ తీరే పంచవట్యా మహామనా పంచవటి తీరం అంటే గౌతమీ తీరంలో ఈ పంచవటి ఆశ్రమంలో ఆ వాళ్ళు ఉవాస ఉన్నారు. వాళ్ళు తత్ర నీతా మహాభాగా ఆ వాళ్ళతో పాటు సీతా జనక నందిని రహితే రామచంద్రేణ రావణేన దురాత్మన ఈ రామచంద్రుడు వీళ్ళు లేనప్పుడు రహితే రామచంద్రేణ రావణేన దురాత్మన దురాత్ముడైనటువంటి రావణాసురుడు తతో రామో అతి దుఃఖాతో మార్గమాణో అథ జానకి ఆవిడ్ని అపహరించకపోతే ఈ రాముడు అతి దుఃఖంతో ఇక వెతకడం మొదలుపెట్టారు జానకీదేవిని. సుగ్రీవేణ కృతా మైత్రి రామస్య విదితాత్మనః సుగ్రీవుడితో మైత్రి చేసుకున్నాడు ఆయన. తద్భార్యాహారిణం తత్వా వాలినం రఘునందన ఆయన యొక్క భార్యని అపహరించుకుపోయాడు. ఎవరు? వాలి. సుగ్రీవుడి యొక్క భార్యని అపహరించుకుపోయాడు కాబట్టి ఆ వాలిని హత్వా రఘునందన రఘునందనుడు వాలిని సంహరించాడు. రాజ్యే అభిషేచ్య సుగ్రీవం మిత్రకార్యం చకారసః ఆ రాజ్యానికి ఆ వానర రాజ్యానికి సుగ్రీవుణ్ణి అభిషేకం చేస్తే ఆయన తన యొక్క మిత్ర కార్యాన్ని పరిపాలించడం కోసం సుగ్రీవస్తు సమానాయ వానరాన్ వానర ప్రభువు ఈ వానరులందరికీ వానరుల యొక్క ప్రభువుగా చేసినటువంటి ఆ సుగ్రీవుడు చేయబడినటువంటి ఆ సుగ్రీవుడు ప్రేషయామాస పరితో వానరాన్ పరిమార్గణే ప్రేషయామాస అందరిని పంపించాడు. ఎవరిని? వానరులందరినీ పరిమార్గణే వెతకడం కోసం పంపించాడు. సీతాయాస్తత్ర చ ఏకో అహం సుగ్రీవ సచివో హరి ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? ఆంజనేయ స్వామి నెమ్మదిగా సీతాదేవికి మాత్రమే వినిపించేటట్లుగా చెప్తున్నాడు. ఇది గుర్తుపెట్టుకుంటే ఇక్కడ మనవాడు అంటున్నాడు ఆంజనేయ స్వామి సీతాయాస్త తత్ర చ ఆవిడతోటి ఏకో అహం నేను ఒక్కడనే సుగ్రీవ సచివో సుగ్రీవుడి యొక్క మంత్రిని అహం హరిహి నేను కపిని. ఇంకా సంపాతి వచనాత్ శీఘ్రముల్లంఘ్య శతయోజనం సముద్రం నగరీం లంకాం విచిన్వన్ జానకీం శుభం సంపాతి మాకు చెప్పింది అక్కడ ఫలానా చోట ఉన్నదని చెప్పింది కదా. ఆవిడ వచనాన్ని ఆయన యొక్క వచనాన్ని పట్టుకొని ఆ శతయోజన సంకీర్ణమైనటువంటి ఈ సముద్రాన్ని ఒక్కసారిగా లంఘించి ఈ లంకాపురంలోకి నేను ఈ వెతకడానికి వచ్చాను. ఈ జానకీదేవిని ఈ శుభాంగి అయినటువంటి జానకీదేవిని నేను వెతుకుతూ లోపలికి వచ్చాను. లోపలికి వచ్చి శనైర్ అశోకవనికాం విచిన్వన్ శంషపాతరుం శంషపా వృక్షం కింద ఉన్నటువంటి ఆవిడ్ని నేను చూశాను. ఏమిటి మెల్లగా శోకిస్తున్నటువంటి ఆవిడ్ని నేను చూశాను. అద్రాక్షం జానకీమత్ర శోచంతీం దుఃఖ సంప్లుతాం ఆ జానకీదేవి అక్కడ దుఃఖంతో బాధపడుతూ ఉండటాన్ని నేను చూశాను. చూసి అమ్మయ్య నేను కృతకృత్యుడయ్యాను అని అనుకున్నాను. రామస్య మహిషీం దేవీం రాముడి యొక్క భార్య అయినటువంటి ఆ దేవిని కృతకృత్యో అహమాగత నేను చూడగలిగాను. ఆయన దగ్గరికి నేను వచ్చాను. ఇత్యుక్తో పరరామాథ మారుతిర్ బుద్ధిమత్తరః ఇట్లా చెప్తూ ఇంకా ఆపాడు. అక్కడికి చెప్పడం అంతా చెప్పేశాడు. సీతాక్రమేణ తత్సర్వం
శ్రుత్వా విస్మయమాయయౌ. సీతాదేవి ఇవన్నీ నెమ్మదిగా విన్నది. తత్సర్వం శ్రుత్వా, ఇదంతా విని విస్మయమాయయౌ, చాలా ఆశ్చర్యపడిపోయింది. కిమిదం మే శ్రుతం వ్యోమ్ని వాయునా సముదీరితం. ఏమిటి నేను విన్నదంతా ఎక్కడి నుంచి వింటున్నాను? ఆకాశం నుంచి వస్తున్నాయా, లేకపోతే ఆ వాయువులోంచి వస్తున్నాయా ఈ మాటలు? స్వప్నం, ఏమైనా స్వప్నం కనుక్కుంటున్నానా? వా మే మనోభ్రాంతి, నాకేమైనా మనోభ్రాంతి వచ్చిందా? ఇదంతా ఏమిటి? కాదు. వా సత్యమేవ తత్వం, ఇదంతా నిజమే. నిద్రామే నాస్తి, నాకు నిద్రే పట్టడం లేదు, నాకు కళలు ఎక్కడి నుంచి వస్తాయి? ఇది కళ అనుకున్నది కదా, అనుకున్న ఆవిడ నాకు నిద్రామే నాస్తి దుఃఖేన జానాం ఏ తత్తుతో భ్రమ. ఇంకా నాకు భ్రాంతి ఏమిటి? ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉన్నాను కదా, నాకు ఇంకా మనభ్రాంతి ఏమిటి, ఎక్కడి నుంచి వస్తుంది అని. ఏనమే కర్ణ పీయూషం వచనం సముదీరితం. నా కర్ణాలకి, నా చెవులకి పీయూషం అంటే అమృతపు చిందులు వచ్చినట్లుగా ఉన్నాయట. ఆహా, ఎంత హాయిగా ఉన్నాయో ఈ మాటలన్నీ. సదృశ్యత మహాభాగ ప్రియవాది మమాగ్రత. ఇంత చక్కటి మాటలు చెప్పినటువంటి వాడు నా ఎదురుగుండా వస్తే ఎంత బాగుండు. దృశ్యత మహాభాగ ప్రియవాది మమ ఆగత, నా ఎదురు వస్తే ఎంత బాగుండు. తజ్జానకీ వాక్యం హనుమాన్ పత్ర షండత. ఈ మాటలు వినగానే హనుమంతుడు ఎక్కడున్నాడు అప్పటిదాకా? పత్రషండత, ఆ కొమ్మల ఆకుల వెనకాల కూర్చుని ఉన్నాడు కదా. ఆ అవతీర్య శనై సీతాపురత సమవస్థిత. అవతీర్య శనై, నెమ్మదిగా సీతాదేవి పురత, ముందుకి వచ్చాడు, వచ్చి కూర్చున్నాడు. అదే చిన్నటి ఆకారంలోనే ఉన్నాడు. దృష్ట్వాతం జానకీ భీత రావణోముపాగత. జానకీదేవి ఆ పిల్ల చిన్న వాడిని చూసి రావణాసురుడేమో అని భయపడిపోయింది. మా మోహయితు మాయాతో మాయయా వానరాకృతి. నన్ను మోహింపజేయడం కోసం వీళ్ళ మాయావేషంలో వానరాకృతిలో వచ్చాడా ఏమిటి ఈ రావణాసురుడు అని అనుకున్నారు. ఇత్యేనం చింతయిత్వా సా, ఇలా అనుకోగానే అనుకున్న ఆవిడ ఏం చేసి ఇత్యేవం చింతయిత్వా సా తూష్ణీమాసీదదో అధోముఖి. ఇంకా కిందికి వచ్చేసింది, తల దించుకుందిట. ఇది భయపడిపోయింది, రావణాసురుడేమో అని ఇంకా నేను చూడను అనుకుని తల దించేసుకుంది. పునరప్యాహతాం సీతాం దేవి యత్వం విశంకసే. ఆ అనుమానం, ఈ వానరాకారంతో ఉన్నటువంటి వాడు రావణాసురుడేమో అని. నాహం తథావిధో, ఇక హనుమంతుడు చెప్తున్నాడు. ఎప్పుడు ఏమన్నాడు? నా అహం తథావిధో, అమ్మా మాత, నువ్వు త్వజశంకాం, శంకని అంటే నీ అనుమానాన్ని వదిలేసుకో, నువ్వు అనుకున్నట్లుగా నేను వాడిని రావణుడిని కాను. మయి స్థితాం దాసోహం కోసలేంద్రస్య, కోసలేంద్రుడైనటువంటి శ్రీరామచంద్రుడికి నేను అహం దాసుని. రామస్య పరమాత్మన, రాముడికి నేను ఆ పరమాత్ముడైనటువంటి రాముడికి నేను దాసునయ్యా. సచివో అహం హరీంద్రస్య సుగ్రీవస్య శుభప్రదే. ఓ శుభప్రదురాల, హరీంద్రస్య అంటే కపిరాజు అయినటువంటి ఆ సుగ్రీవుడికి నేను సచివుని అంటే మంత్రిని. వాయో పుత్ర, నేను వాయుపుత్రుణ్ణి. నేను వాయుపుత్రుని. అహం అఖిల ప్రాణభూతస్య శోభనే. నేను ప్రాణభూతుడు అంటే ఎవరు చెప్పండి? మనం మధ్యులలో అయితే ముఖ్య ప్రాణుడు అంటారు. ముఖ్య ప్రాణుడు అంటే ఎవరు? వాయువు. అందువలన ప్రాణభూతుడు అంటే మనకి ప్రాణం ఎవరు? ఆ వాయువు. అలాంటి వాయువుకి నేను పుత్రుణ్ణి.
ఓ దేవి, నేను హనుమను. తచ్చుత్వా జానకి ప్రాహ హనుమంతం కృతాంజలిని. అట్లా అది చెప్పి ఆ జానకీదేవికి మళ్ళీ నమస్కారం చేశాట. కృతాంజలి అలా చేతులు జోడించి నమస్కారం చేశాడు. వానరాణాం మనుష్యానాం సంగతిర్ఘటతే కథం. ఈ జానకీదేవికి అనుమానం వచ్చింది. ఇదేమిటి, అసలు మనుషులకి వానరులకి ఎట్లా పొత్తు కుదురుతుందయ్యా? సంగతిర్ఘటతే కథం, ఎలా వస్తుంది, వీళ్ళిద్దరికి ఎలా కుదురుతుంది? యథాత్వం అని అడగ్గా అని యథా త్వం రామచంద్రస్య దాసో అహమితి భాషసే, నువ్వు అంటున్నావు నేను రామచంద్రుడికి నేను దాసుణ్ణి అని అంటున్నావు కదా, ఎలా? తామాహ మారుతి ప్రీతో జానకీం పురత స్థిత. ఎప్పుడైతే ఆవిడ పర్వాలేదు అడిగిందో, అడగగానే ఈయనకి సంతోషంతో ఆయన సమాధానం చెప్పాడు. అమ్మయ్య పర్వాలేదురా, ఇప్పుడు ఆవిడ నాతో మాట్లాడుతోంది కదా, ముందు భయం పోయింది కదా, నాతో అంటూ మాట్లాడుతోంది కదా, కాబట్టి నేను ఇప్పుడు సమాధానం చెప్తున్నాను అని సంతోషం. ఇప్పుడు చెప్తున్నాడు. ఋష్యమూకమగాద్రామ శబర్యానోదిత సుధీ సుగ్రీవో ఋష్యమూకస్థో దృష్టవాన్ రామలక్ష్మణౌ. ఋష్యమూకానికి వాళ్ళిద్దరు వచ్చారు, రాముడు వచ్చాడు. ఎలా వచ్చాడు? శబర్యాహనోదిత, శబరి చెప్పడం వలన అక్కడి సుగ్రీవుడి దగ్గరికి వచ్చాడు. ఋష్యమూకానికి వచ్చి సుధీ సుగ్రీవో, బుద్ధిమంతుడైనటువంటి ఆ సుగ్రీవుడిదే చూశాడు. ఇక్కడ ఋష్యమూకస్థో దృష్టవాన్, ఋష్యమూకంలో ఉన్నటువంటి సుగ్రీవుడు రామలక్ష్మణుడిని చూశాడు. దృష్టవాన్ చూసి భీతో మాం ప్రేషయామాస జ్ఞాతుం రామస్య హృద్గతం. రాముడు ఏమని అనుకుంటున్నాడో ఇతను భయపడ్డాడు. సుగ్రీవుడు భీతో అని మాం ప్రేషయామాస జ్ఞాతుం రామస్య హృద్గతం, నువ్వు వెళ్ళు, హనుమంతుడితో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి బ్రహ్మచారిలాగా వెళ్ళి ఆ రాముడి యొక్క మనసులో ఏముందో కనుక్కో, నన్ను చంపడానికి వచ్చాడో లేకపోతే ఎందుకు వచ్చాడో అసలు ఏమిటి. బ్రహ్మచారి వపుర్ధృత్వా గతో అహం రామ సన్నిధి, రాముడి సన్నిధికి వెళ్ళి బ్రహ్మచారిలాగా ఉండి నువ్వు ఆయన మనసులో ఉన్నది ఏదో కనుక్కో. జ్ఞాత్వా రామస్య సద్భావం, నేను వెళ్ళి నేను ఆయన యొక్క మనసులో ఉన్నటువంటి సద్భావాన్ని కనుక్కున్నాను. అంటే నాకు సుగ్రీవుడికి శత్రువు కాదు, వాళ్ళు పంపించిన వాడు కాదు అని తెలిసి ఆయన సుగ్రీవుడి కోసమే వస్తున్నాడు, మంచి మాటలు చెప్పుకోవడానికే వస్తున్నాడు అని తెలుసుకొని జ్ఞాత్వా రామస్య సద్భావం స్కంధోపరి నిధాయతౌ, స్కంధాలంటే భుజాలు, ఈ భుజాల మీద రామలక్ష్మణుని కూర్చోబెట్టుకొని నేను ఋష్యముఖ పర్వతం మీదకి చేరాను. చేరేటప్పటికి నీత్వా సుగ్రీవ సామీప్యం సఖ్యం చ కరవం తయో తవో, ఆ సుగ్రీవుడి దగ్గరికి తీసుకెళ్లాను, వాళ్ళకి సఖ్యం చాకరవ, ఆయనకి సఖ్యం కూడా చేయించాను. సుగ్రీవస్య హృత భార్య వాలినాథం వకూత్తమ, సుగ్రీవుడి యొక్క భార్యని హృత ఎత్తుకుపోయాడు వాలి, అట్లాంటి అతన్ని జఘైనైకైన బాణేనా, ఒక్క బాణంతో చంపేశాడు రాముడు రఘుత్తముడు. తతో రాజ్యే అభ్యషేచయత్, ఆ రాజ్యాన్ని కిష్కింధ రాజ్యాన్ని సుగ్రీవుడికి అభిషేకించాడు. సుగ్రీవం వానరాణాం సప్రేషయామాస వానరాన్, సుగ్రీవుడు ఎప్పుడైతే వానర రాజయ్యాడో వానరులందరినీ కూడా ప్రేషయామాస, అందరినీ పంపించాడు వెతకడానికి. దిగ్భ్యో మహాబలాన్ వీరాన్ భవత్యాః పరిమార్గణే, పరిమార్గణే అంటే వెతకడం కోసం ఈ వీళ్ళందరినీ, మహాబలులైనటువంటి వాళ్ళు, వీరులైనటువంటి ఈ వానరులందరినీ పంపించాడు వెతకడం కోసం. గచ్చంతం రాఘవో దృష్ట్వా మామభాషత సాదరం, నేను బయలుదేరుతుంటే రాముడు నన్ను ఇలా దగ్గరికి పిలిచి ఎంతో ఆదరంగా ఇలా చెప్పాడు. ఏమిటిట? త్వయి కార్యమశేషం మే స్థితం మారుత నందనా, ఓయా నువ్వు చక్కగా నువ్వు పని చేసుకొస్తావని నాకు ధైర్యం ఉంది, అందుకని ఓ మారుత నందన నీతో నేను చెప్తున్నాను. బ్రూహి మే
కుశలం సర్వం సీతాయై లక్ష్మణస్య చ ఈ మొత్తం పని చక్కబెట్టుకుని రాగలిగినటువంటి కార్యదక్షుడు అని నీ మీద నాకు నమ్మకం ఉన్నది. నీ వందే దీని భారం ఉన్నది. కాబట్టి నా క్షేమాన్ని లక్ష్మణుని క్షేమాన్ని సీతాదేవికి నువ్వు వివరించు. అంతేకాదు, అంగుళీయకమే తన్మే పరిజ్ఞానార్థముత్తమం. నేను ఇచ్చేటటువంటి ఈ అంగుళీయకాన్ని పరిజ్ఞానార్థం అంటే గుర్తుపట్టు ఉండడం కోసం ఆవిడకి ఇవ్వు. అది ఎంతో ఉత్తమమైనది. సీతాయ దీయతాం సాధు, ఎంతో భద్రంగా దాన్ని తీసుకెళ్ళి ఇవ్వు. అది ఏమిటది? మన నామ ముద్రాక్షిత, మన నామాక్షరం ముద్రితం. ఆ అంగుళీయకం మీద నా పేరు లిఖింపబడి ఉన్నది. ఇత్యుక్త్వా ప్రదదో మహ్యం కరాగ్రాత్ అంగుళీయకం అని అది నా చేతికి తన వేలు నుంచి తీసి నాకు ఇచ్చాడు ఆ ఉంగరాన్ని. ఇదిగోనమ్మా, తీసుకో. ప్రయత్నేన మయా నీతం దేవి, ఎంతో కష్టపడి నేను జాగ్రత్తగా పోగొట్టుకోకుండా నీ దగ్గరికి తీసుకొచ్చాను. చూడు, ఈ ఉంగరాన్ని చూడు. పశ్య, చూడమ్మా, అంగుళీయకం, పశ్య అంగుళీయకం అని ఇచ్చి ఇత్యుక్త్వా ప్రదదై దేవ్యై ముద్రికాం మారుతాత్మజః నమస్కృత్య స్థితో దూరాత్ బద్ధాంజలి పుటో హరి. అలా ఆవిడకి ఇచ్చి తను దూరంగానే నిలబడి అట్లా బద్ధ అంజలి పుట, రెండు చేతులు జోడించి సీతాదేవికి నమస్కారం చేస్తున్నట్ట చేశాడు. దృష్ట్వా సీతా ప్రముదిత రామనామాంకితాం తదా, ఆవిడ రామనామంతో అంకితమైపోయినటువంటి ఆ అంగుళీయకాన్ని ఆవిడ చూసింది. ముద్రికాం శిరసా ధృత్వా స్రవదానంద నేత్రజ, ఆవిడ తల మీద పెట్టుకుని ఆవిడ కళ్ళల్లోంచి ఆనంద బాష్పాలు అట్లా కారిపోయినట్ట. స్రవత్ ఆనంద నేత్ర జ, నేత్రం నుంచి పుట్టినటువంటి అశ్రువులు, ఆనందాశ్రువులు అలా కారిపోయాయి. కపే మే ప్రాణదాత త్వం బుద్ధిమానసే రాఘవే భక్తోసి ప్రియకారి త్వం విశ్వాసోస్తి తవైవహి అంటున్నదిట. నాయన, ఓ వానరా, నువ్వు నా ప్రాణాలను రక్షించావు. నేను ఉరి వేసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. నా కేశపాసంతో నేను వేసుకొని చచ్చిపోదాం అనుకున్న దాన్ని నువ్వు నన్ను ఇప్పుడు నా ప్రాణాలని రక్షించావు. నువ్వు బుద్ధిమంతుడివి. అంతేకాదు, భక్తోసి ప్రియకారి, రాఘవుడి మీద నువ్వు అత్యంత భక్తులుగా కలిగినటువంటి వాడివి. నువ్వు మా అందరికీ ప్రియంకరుడు. విశ్వాస, అసలు రాఘవుడికి అంటే ఆ శ్రీరామచంద్రుడికి నువ్వంటే ప్రబలమైనటువంటి విశ్వాసం అని సీతాదేవి ఆవిడ మెచ్చుకున్నది. లేకపోతే నో చేన్ మత్ సన్నిధం చ అన్యం పురుషం ప్రేషయేత్ కథం, ఇంకొకడైనటువంటి మనిషిని నా దగ్గరికి పంపిస్తాడా? అంత విశ్వాసం ఆయనకి నీ మీద లేకపోతే. హనుమాన్ దృష్టమఖిలం మమ దుఃఖాధికం త్వయా, నాయన, నా యొక్క దుఃఖం అంతా నువ్వు చూసావు కదా. నేను ఎలా ఏడుస్తున్నానో, నన్ను వీళ్ళు ఎలా బాధలు పెడుతున్నారో, ఇవన్నీ ఎలా జరుగుతున్నదో, ఇక్కడ ఉన్నదంతా నువ్వు పైనుంచి నువ్వు చూశానని చెప్తున్నావు కదా. ఇదంతా నా చెప్పి నా యందు ఎలా దయ రావాలో, దయ కలుగగలదో అదంతా అట్లా ఆ విధంగా రాముడికి చెప్పు. రాముడికి ఎలా చెప్తావు నువ్వు? నేను ఇక్కడ సీతాదేవిని చూశాను, రాముడికి ఆవిడికి ఉంగరం ఇచ్చేశాను అని చెప్పడం కాదు. ఇక్కడ సీతాదేవి ఎన్ని బాధలు పడుతోందో, ఈ రాక్షస స్త్రీల మధ్యలో ఎన్ని కష్టాలు అనుభవిస్తోందో, ఎంతెంత భీతావహగా ఉన్నదో, ఇవన్నీ నువ్వు ఇంకా అసలు రాముడికి కళ్ళ కట్టినట్లుగా, తర్వాత దయ వచ్చేటట్లుగా చెప్పు, వివరించు. సర్వం కథయ రామాయ యథా మే జాయతే దయా మాసద్వయావధి ప్రాణాస్థాస్యంతి మమ సత్తమా. ఓ నాయనా, ఓ మంచివాడా,
మాసద్వయ అవధి, 2 మాసాలే నాకు అవధి ఉన్నది, గడువు. ప్రాణాస్థాప్యంతి, నా ప్రాణాలను నిలవటానికి కోసం 2 నెలలే ఉన్నది. నాగమిష్యతి చేద్రామో భక్షయిష్యతి మాం ఖలాః, నాగమిష్యతి చేద్రామో భక్షయిష్యతి మాం ఖలః. ఖల అంటే ఈ దుర్మార్గుడు నన్ను భక్షిస్తాడు, లేకపోతే నువ్వు వెనక రాకపోతే వీడు నన్ను చంపేస్తాడు, భక్షిస్తాడు. అతః శీఘ్రం కపేంద్రేణ సుగ్రీవేణ సమన్వితః, కాబట్టి శీఘ్రంగా కపీంద్రుడైనటువంటి ఆ సుగ్రీవుడిని తోటి వాడిని తోడు వెంట పట్టుకొని తొందరగా రా. అతః శీఘ్రం రా నాయన, మీరందరూ రండి. వానరానీకపై సార్థం హత్వా రావణవాహవే, రావణుణ్ణి ఈ వానరులందరినీ, వానర సైన్యాన్ని, వానర అనేకం అంటే ఎంతో ఎక్కువ మంది అన్నమాట, వానర సైన్యాన్ని తీసుకొని ఇక్కడికి తీసుకొచ్చి హత్వా రావణం ఆహవే, ఆహవంలో యుద్ధంలో రావణుని చంపేసేయండి. సపుత్రం సబలం రామో యది మాం మోచయేత్ ప్రభు, సపుత్రులుగా సబలంతో సహా మొత్తం మందిని చంపేసి మాం మోచయేత్ ప్రభు, నన్ను రక్షించు, నాకు విమోచన. మోచయేత్, మనకి చాలా పదాలు ఇక్కడ చదువుతుంటే ఏమిటో సంస్కృత పదాలు మనకు అర్థం కావేమో అనిపిస్తాయి, కొద్దిగా ఆలోచిస్తే వస్తాయి. మోచయేత్ అంటే విమోచన అనే పదం మనకి తెలిసింది. ఆ విమోచన అంటే ఆ వి తీసేస్తే మోచయే కదా, అంటే నన్ను రక్షించు. ఇట్లాంటివి మనం చదువుతూ ఉంటే కొద్దిగా జాగ్రత్తగా చదువుతూ ఉంటే, సంస్కృతం కష్టమైనటువంటి భాష కాదు. ఎందుకంటే సంస్కృతంలోంచి మనం తెలుగులో చాలా పదాలు ఉన్నాయి కాబట్టి, మనం కాస్త కూస్తో ఆ మాత్రం చదువుతున్నాం కాబట్టి మనకి చాలా ఈజీగా మనకు అర్థం అవుతాయి. తత్తస్య సదృశం వీర్యం వీరవర్ణయవర్జితం యథా మాం తారయేద్రామో హత్వా శీఘ్రం దశాననం. దశాననుడిని ఎంత తొందరగా ఆ రావణాసురుని వాణ్ణి వధించి నన్ను రాముడు ఎంత శీఘ్రంగా తరింపజేస్తాడో అలా చేయడానికి నువ్వు గట్టిగా మాటలన్నీ చేసి ప్రయత్నం చేయి, వాళ్ళందరికీ చెప్పు. ఇది మనం ఇలా వెళ్ళి ఏది చేయకపోతే ఇక్కడ సీతాదేవి మనకి దక్కదు అనేటువంటి చాలా గట్టిగా వాళ్ళ చేత అర్థం చేసుకునేటట్లుగా చెప్పు. తథాయతస్య హనుమాన్ వాచా ధర్మవాప్నుహి హనుమాన పితామా దేవి దృష్టో యథామయా. ఆ హనుమంతుడు కూడా అదే చెప్పాడు, అమ్మా నేను చూసినట్లుగా రాముడికి వివరిస్తాను. ఇక ఎప్పుడైతే అలా చెప్పగానే రామ స లక్ష్మణ శీఘ్రమాగమిష్యతి సాయుధ, రాముడు లక్ష్మణుడు వెంటనే వచ్చేస్తారు, సాయుధులుగా వచ్చేస్తారు. సుగ్రీవేన ససైన్యేన హత్వా దశముఖం బలాత్, దశముఖుణ్ణి బలంతో మొత్తంతో కలిపి చంపేస్తారు. ఒక్క క్షణం ఉండండి. సుగ్రీవేన ససైన్యేన హత్వా దశముఖం బలాత్, ఈ దశముఖుడైనటువంటి రావణాసురుణ్ణి బలంతో సహా, అంటే ఆయన బలం అంటే ఆయన సైన్యంతో సహా చంపేస్తాడు. సమానేష్యతి దేవి త్వాం అయోధ్యాం నాత్ర సంశయః, నిన్ను తప్పకుండా నిన్ను అయోధ్యకి తీసుకెళ్ళిపోతాడు, ఇది నిస్సంశయము అని చెప్పాడు. అప్పుడు జానకీదేవికి అనుమానం వచ్చింది. అని అనగానే తమాహ జానకి రామ
కథం వారిధి మాతరం, వారిధిని ఎలా తరించడం, రాముడు ఎలా వస్తాడు అది చెప్పు అన్నది. తీత్వాయా సత్యమే తీత్వాయాస్యత్యమేయాత్మా వానరానీకపై సహ హనుమానాహమే స్కంధానారుహ్య పురుషర్షభై. నేను వాళ్ళ రామలక్ష్మణుని నేను నా భుజస్కంధాల మీద పెట్టుకుని ఇక్కడికి ఈ లంకా తీరాన్ని దాటిస్తాను. అట్లాగే వానర సైన్యం ఉందే వీళ్ళందరికీ ఎగరటం వచ్చు. వాళ్ళందరూ ఎగిరి ఈ లంకా ద్వీపానికి ఈ సముద్రాన్ని దాటి వచ్చేస్తారు. నువ్వు ఏమాత్రం నాత్ర సంశయాన్ని పెట్టుకోకండి. క్షణంలో వచ్చేస్తాడయ్యా అమ్మ, ఆకాశ మార్గంలో ఈ విశాలమైనటువంటి సముద్రాన్ని దాటి వచ్చేస్తాడు. నీ గురించే ఈ రాక్షస సమూహం అంతా వాటిని సమూలంగా నాశనం చేసేస్తాడు. నిర్దహిష్యతి రక్షౌఘాం స్వత్కృతే నాత్ర సంశయః అనుజ్ఞాం దేహి మే దేవి గచ్ఛామి త్వరయాన్వితః. తల్లి ఇలా చెప్పావు కదా, ఇప్పుడు నేను వెళ్ళిపోతాను. మరి నేను తొందరగా వెళ్ళాలి కదా, నువ్వు నన్ను అనుజ్ఞ ఇచ్చేస్తే నేను చెప్పి వెళ్ళినంత వెళ్ళిపోతాను. వెంటనే రాముణ్ణి అతని సోదరుని కలుసుకొని నేను ఇవన్నీ చెప్పాలి కాబట్టి నాకు ఆజ్ఞ ఇవ్వు అని సీతాదేవితో చెప్పాను. చెప్తూ నేను వాళ్ళని మీ దగ్గరికి వచ్చి రావడానికి త్వరగా రావడానికి తొందర పెడతాను. ఇంకొకటి, ఈ రాఘవుడు నన్ను విశ్వసించడానికి కోసం కించిత్ అభిజ్ఞానం దేహిమే, ఏదన్నా గుర్తుంటే నాకు ఇవ్వమా దేవి. విశ్వసేన్మాం ప్రయత్నేన తతో గంతా సముత్సుకః తతః కించిత్ విచార్యాధ సీతా కమలలోచన.